కథ విషయానికి వస్తే విశాఖలోని భీమిలిపట్నంలో మత్స్యవాడ చేపలవాడ అనే గ్రామాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉంటాయి. తీర ప్రాంత గ్రామాలైనప్పటికీ జెట్టీలు చేపల వేటకు సరైన సదుపాయాలు కూడా ఉండవు. తిండి కోసం అలాగే అప్పులు తీర్చడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసమే గుజరాత్ కు వలస వెళ్లి అక్కడ చేపలను వేటాడడం వృత్తిగా కొనసాగిస్తూ ఉంటారు. గుజరాత్ వలస వెళ్లడానికి ముందు పొరుగురి అబ్బాయి బద్రీతో తన కుమార్తె గంగా ప్రేమలో ఉంది అనే విషయం నానాజీకి తెలుస్తుంది. చిన్నపాటి గొడవ కూడా అవుతుంది. ట్రైన్ లోనే ఇద్దరు గొడవ పడడంతో పోలీసులు వారిని కిందికి దింపేస్తారు. అక్కడి నుండి వీళ్ళు గుజరాత్ ఎలా వెళ్లారు? చేపల వేటకు వెళ్లిన వాళ్ళు పాకిస్తాన్ జాలల్లో చిక్కుకుంటారు. అలా ఎలా చిక్కుకుంటారు? వాళ్ళను ఇండియాకు తీసుకురావడానికి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైంది అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఈ సిరీస్ చూస్తున్నంత సేపు మనకు నాగ చైతన్య తండేల్ మూవీ కళ్ళ ముందు మొదలవుతుంది. రెండింటిలో కూడా సేమ్ పాయింట్. రెండు కథలు సన్నివేశాల మధ్య అంత తేడా కూడా ఉండదు. అందుకే అటు తండేల్ సినిమాను ఇటు అరేబియా కడలి సిరీస్ ను కంపేర్ చేయకుండా ఉండలేం. వాస్తవానికి ఈ సిరీస్ ను తండేల్ సినిమా అప్పుడే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ రెండింటిలోనూ ఒకే స్టోరీ కావడం, పైగా ఆ మూవీ మొదట రావడంతో కొద్ది రోజులు ఈ సిరీస్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు స్టోరీలో కొంచెం మార్పులు చేసి రిలీజ్ చేశారు. కథలో కొత్తదనం ఏమీ లేదు. తండేల్ మూవీలో రెండు దేశాల మధ్య వైరం ఉన్నట్లు చూపిస్తే, ఇక్కడ దేశాలతో పాటు రెండు గ్రామాల మధ్య కూడా వైరం ఉన్నట్లు చూపించారు. కథనం కూడా స్లోగా ఉండటం ఈ సిరీస్ కి మైనస్ గా మారింది. ఇక డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కథలో చేసిన మార్పులు కొంతవరకు పర్లేదు అనిపించాయని చెప్పవచ్చు. మొత్తంగా కమర్షియాలిటీకి దూరంగా రియాలిటీకి దగ్గరగా తీసిన వెబ్ సిరీస్ అరేబియా కడలి. కథలో కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్ప ఏమీ మిగలదు. తండేల్ కి మరో వెర్షన్ అని చెప్పవచ్చు. మనసును కదిలించే సన్నివేశాలు కూడా ఈ సిరీస్ లో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి ఎటువంటి బోర్ లేకుండా చూడవచ్చని చూసిన ఆడియన్స్ కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఈ సిరీస్ తండేల్ మూవీకి తక్కువే అని చెప్పవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.